అందరికీ జై శ్రీ గణేష. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఖైరతాబాద్ బడా గణేషుని దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ గణేషుడు అయితే వన్ డే ముందు రోజే మనకైతే ఖైరతాబాద్ గణేషుడు అయితే మనకైతే దర్శనం అయితే ఇస్తుండు. సో ఎన్ని ఫీట్లు మొత్తం కూడా దగ్గరికి వెళ్ళి డీటెయిల్ టు డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం. జై శ్రీ గణేష. సో అందరికీ జై శ్రీ గణేష. సో మనం ఖైరతాబాద్ బడా గణేషుని దగ్గరికి అయితే వచ్చేసినాం. 70 అడుగుల ఈకో ఫ్రెండ్లీ మట్టి గణపతి. సో చూసుకోవచ్చు, ఈవినింగ్ టైంలో చాలా మబ్బు ఉంది. ఇందాకనే వర్షం కూడా వచ్చింది. సో వర్షం పడింది. నిన్న గ్రాండ్ ఆగమన్ అయితే చేసి ఉండే మనకు 5th సెప్టెంబర్ 2024లో మనకైతే ఆగమన్ అయితే చేసారు. నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడనే ఉన్న ఎండ కొట్టింది. సో నైట్ అయితే ఆగమన్ టైంకి అయితే గట్టిగా వర్షం అయితే వచ్చింది. సో ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా సేమ్ యాస్టేజ్ ఎండ ఉండే. సో ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ అవుతుంది. సో టైం అంతా ఐడియా లేదు కానీ సో చూసుకోవచ్చు, మనకైతే రెయిన్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇందాకనే వర్షం పడింది. సో మళ్ళీ మబ్బు ఉంది. సో వర్షం పడే ఛాన్స్ ఉంది. సో చినుకులు పడుతున్నాయి, వర్షం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో 70 అడుగుల ఈకో ఫ్రెండ్లీ మట్టి గణపతి. సో మనం చూసుకోవచ్చు, 7 తలలు 14 చేతులు. సో 7 తలలు అట్లనే 14 చేతులు. సో 7 సర్పాలు. అట్లనే చూసుకుంటే కింద చూసుకుంటే బాలరాముడు, రైట్ సైడ్ చూసుకుంటే మనకు రాహుకేతులు, అట్లనే మనకు రైట్ సైడ్ దర్బార్లో సో శ్రీనివాస కళ్యాణం, అట్లనే లెఫ్ట్ సైడ్ దర్బార్లో సో మనం చూసుకుంటే శివపార్వతుల కళ్యాణం. సో దగ్గరికి వెళ్ళేసి చూపిస్తా. జై శ్రీ గణేష. సో అందరికీ జై శ్రీ గణేష. సో చూసుకుంటే 7 తలలు. సో 3 తలలు మనకు త్రిమూర్తులు, అట్లనే 3 తలలు అమ్మవార్లు, మనకు బడా గణేష్. అట్లనే మనకు చూసుకుంటే ఒక చెయ్యి దర్శనం ఇస్తున్నట్టు, సో ఆశీర్వాదిస్తున్నట్టు. అట్లనే ఇంకో చెయ్యి చూసుకుంటే మనకు లడ్డు పట్టుకున్నట్టు. సో కింద చూసుకుంటే మనకు బాలరాముడు రైట్ సైడ్లో, అట్లనే మనకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే బాలరాముని పక్కనే మనకు రాహుకేతులు. అట్లనే చూసుకుంటే లెఫ్ట్ సైడ్ దర్బార్లో సో శ్రీనివాస కళ్యాణం, అట్లనే మనకు రైట్ సైడ్ సో శివపార్వతుల కళ్యాణం. సో రేపు 7th సెప్టెంబర్ వినాయక చవితి స్టార్ట్ అవుతుంది. సో నవరాత్రులు. అట్లనే మనకు ఫస్ట్ పూజ మనకు తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి అన్న చేతుల మీద సో మనకైతే పూజన అయితే చేస్తారు. సో అన్న వస్తాడు రేపు మార్నింగ్, ముఖ్యమంత్రి అయితే వస్తుండు. సో యనమల రేవంత్ రెడ్డి అన్న. సో దగ్గరికి వెళ్ళేసి శ్రీనివాస కళ్యాణం, అట్లనే శివపార్వతుల కళ్యాణం కూడా చూద్దాం. జై శ్రీ గణేష. సో ఫ్రెండ్స్, శ్రీనివాస కళ్యాణం, అట్లనే మనం ఇంకొక పక్కనకి వెళ్దాం. సో అటు సైడ్ శ్రీనివాస కళ్యాణం చూపిస్తా. సో ఫ్రెండ్స్, మనకు చూసుకుంటే రేపు పూజకైతే మనకైతే పూలదండలు అయితే తయారు చేస్తారు, గజమాల. సో మనకు గజమాల కూడా తయారు చేస్తారు రేపు పూజకి. అట్లనే మనకు డెకరేషన్ కూడా పూలు అయితే రెడీగా ఉన్నాయి. సో డెకరేషన్ ఆల్రెడీ చేసారు. ఇది మేబీ పైకి లేపుతారు అనుకుంటా. సో పైకి తీసుకెళ్తారు. సో తోరణం లెక్క. సో అట్లనే మనం చూసుకుంటే శివపార్వతుల కళ్యాణం. మొత్తానికి అయితే ఖైరతాబాద్ బడా గణేష్ అయితే రేపు అయితే పూజ ఉంది, ఫస్ట్ పూజ. సో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న అయితే ఫస్ట్ పూజకి అయితే అటెండ్ అవుతుండు. సో మీరు కూడా రండి తప్పకుండా, భక్తులందరూ కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. లవ్ యూ.